2014 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 102 స్థానాలు టీడీపీ గెలిస్తే 67 సీట్స్తో వైసీపీ ప్రతిపక్షంగా ఉనింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే చట్టపరంగా శాసనసభ సీట్స్లో కనీసం 10% సీట్స్ అయినా గెలుచుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 18 స్థానాలైనా గెలిస్తేనే ప్రతిపక్ష నాయకుడు అనే హోదాకు మినిమల్ క్వాలిఫికేషన్ వస్తుంది. 2014లో 67 సీట్స్తో వైసీపీకి ఆ హోదా దక్కింది. 2019 ఎన్నికల్లో 151 సీట్స్తో వైసీపీ గెలిస్తే 23 స్థానాలతో టీడీపీ ఓడిపోయింది. బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఉండాల్సిన 18 సీట్స్ కంటే ఎక్కువే. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్సే వచ్చాయి, విచ్ ఈస్ వెరీ లెస్ దాన్ మినిమల్ క్వాలిఫికేషన్ టు బికమ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. కేంద్రంలో కూడా 2014 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడు అనే పొజిషన్ని ఖాళీగానే ఉంచారు. 2019 ఎన్నికల్లో మల్లికార్జున ఖార్గే లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితే ఫైనలీ 2024 ఎన్నికల్లో 234 స్థానాలు గెలుచుకున్న ఇండీ కూటమి లోక్సభలో టోటల్ 553 సీట్స్లో 10%, అంటే కనీసం 55 సీట్స్ కన్నా ఎక్కువ సాధించి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఈ వీడియోలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు అనే పొజిషన్, ఆ పొజిషన్లో ఉండే లాభాలు, ఆ పొజిషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అలాగే ఇప్పుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఆ పొజిషన్ కావాలి అంటూ వాదిస్తున్న వాదన వెనకాల వాస్తవాలు, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇండిపెండెన్స్ తర్వాత 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అత్యద్భుతమైన మెజారిటీతో రూలింగ్లోకి వచ్చింది. 1957, 1962 ఎన్నికల వరకు కూడా ఇదే స్థాయి మెజారిటీని కాంగ్రెస్ మెయింటైన్ చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 1967లో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఆంతరంగిక విభేదాలు, ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక పక్క, ఇంకో పక్క స్వాతంత్రంలో పోరాడిన సీనియర్ లీడర్స్ సిండికేట్గా ఉన్నవాళ్ళు ఇంకో పక్క, ఈ రెండు వర్గాలకు మధ్య ఏర్పడ్డ విభేదాల వల్ల కాంగ్రెస్ ఆర్ ఇందిరాగాంధీ పక్షం వాళ్ళు, కాంగ్రెస్ ఓ సీనియర్ లీడర్స్ అయిన సిండికేట్ పక్షం వాళ్ళుగా విడిపోయారు. అప్పుడు మొదటిసారిగా 1969లో రామ్ సుభాగ్ సింగ్ గారు కాంగ్రెస్ ఓ సిండికేట్ తరపున మొదటి లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకునిగా అయ్యారు కేంద్రంలో. కానీ ఈ టైంకి పార్లమెంట్లో ఈ పొజిషన్కి అఫీషియల్గా రికగ్నిషన్ లేదు. ఆ తర్వాత 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయి జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చింది. వాళ్ళు మొదటిసారిగా ది సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ ఆఫ్ 1977 ద్వారా ప్రతిపక్ష నాయకుడు అనే పొజిషన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తూ బిల్ పాస్ చేసి చట్టం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎన్నికలయ్యాక గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి రూలింగ్ అవ్వడం, ఓడిపోయిన పార్టీ ప్రతిపక్షంగా ఉండడం అని నామమాత్రానికి ప్రతిపక్షం అని చెప్పకుండా ఆ పొజిషన్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడికంటూ ఉండే లాభాలు, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకంటూ ఉన్న బాధ్యతలు, ఇవన్నీ స్పష్టంగా చట్టపరంగా తీసుకొని రావడం జరిగింది. కేంద్రంలో వచ్చిన చట్టాన్ని రెఫరెన్స్గా తీసుకొని రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలు ఇదే చట్టాన్ని శాసనసభల్లో పాస్ చేసి చట్టంగా తీసుకొచ్చారు. అయితే సెంట్రల్గా ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్కి, రాష్ట్రంలో ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్కి వాళ్ళ అధికారాలు, బాధ్యతల్లో కొన్ని చిన్నపాటి మార్పులు అయితే ఉన్నాయి. ఎవరు ప్రతిపక్ష నాయకుడు అవుతారు, అలా అయితే వచ్చే అధికారాలు, బాధ్యతలు ఏంటి? మనందరికీ తెలిసిన విషయం, ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఓడిపోయిన పార్టీ ప్రతిపక్షం అవుతుందని. అయితే ఇది ఐడియల్గా ఒక రాష్ట్రంలో 2 పార్టీలు మాత్రమే ఉందంటే ఇది ప్రభుత్వం పార్టీ, ఇది ప్రతిపక్షం పార్టీ అని క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ 2కు పైన పార్టీలు ఉన్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలలో దేనికి మెజారిటీ ఆఫ్ సీట్స్ వస్తే అదే ప్రతిపక్షం అవుతుంది. ఒక్కోసారి చెప్పుకోదగ్గ మెజారిటీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి కూడా రాదు. అప్పుడెలా నిర్ణయిస్తారు? సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్లో క్లియర్గా డిఫైన్ చేశారు. 2 కంటే పైన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉండి వాళ్లకు సమానమైన సీట్లు వస్తే అప్పుడు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆయా హౌసెస్లో ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలి అని. ఇది పూర్తిగా వాళ్ళ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళను ప్రతిపక్షంగా పెట్టాలి అని నిర్ణయించుకోవడం పూర్తిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛతో నిర్ణయిస్తారు. అండ్ ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. స్పీకర్ జనరల్గా రూలింగ్ పార్టీ మెంబర్ అయి ఉంటాడు కాబట్టి రూలింగ్ పార్టీ నిర్ణయించిన వాళ్ళనే ప్రతిపక్షంగా ఎంచుకోవడం అనేది స్పీకర్ అల్టిమేట్గా చేసే విషయం. ఇది మన చట్టంలో కొన్ని విషయాలు
క్లియర్ కట్ గా బ్లాక్ అండ్ వైట్ సెంటెన్సెస్ లో మెన్షన్ చేయకపోవడం వల్ల వచ్చిన లూప్ హోల్ గా చూసుకోవచ్చు. అయితే 10% రూల్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వడానికి కనీసం 10% సీట్లైనా గెలుచుకోవాలి అని అంటారు కదా, ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రూల్ నిజానికి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. అయితే బ్రిటిష్ పార్లమెంట్ లో యాజ్ అ పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రతిపక్ష హోదా సాధించాలంటే కనీసం 10% సీట్లైనా గెలుచుకొని ఉండాలని, అలా గెలుచుకుంటేనే ప్రతిపక్షం అవ్వడానికి కనీస అర్హత సాధించినట్లు ఉంటుందనే విషయాన్ని పాటిస్తారు. ఇదే విషయాన్ని సేమ్ యాజ్ అ పార్లమెంటరీ కన్వెన్షన్ అంటే ఎక్కడ స్ట్రిక్ట్ గా మెన్షన్ చేయలేదు. అయితే ఒక సంప్రదాయంగా కొన్ని విషయాలు జస్ట్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటే సాఫీగా పనులు సాగడం కోసమని పెట్టుకున్న కొన్ని రూల్స్ లో ఒకటిగా 1952లో లోక్సభలో మన మొదటి స్పీకర్ గా పనిచేసిన జీవి మాలాన్కర్ గారు ప్రపోజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కనీస 10% అర్హత అనే రూల్ ని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొనసాగించబడుతుంది. 2014-24 వరకు కేంద్రంలో లోక్సభలో ఎవ్వరూ కనీస అర్హత అంటే 55 సీట్లను గెలుచుకోలేదు. ఈ ప్రతిపక్ష నాయకుడు అనే పొజిషన్ ని ఖాళీగానే ఉంచారు. అయితే రాజ్యసభలో మాత్రం మల్లికార్జున్ ఖార్గే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కనీస అర్హత అంటే 18 సీట్ల కంటే తక్కువ 11 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రస్తుతానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యే అర్హత లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అయితే వచ్చే అధికారాలేంటి? నిజానికి ప్రతిపక్ష నాయకుని హోదా చాలా ముఖ్యమైనది. ఇట్ హ్యాస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ కేంద్రంలోనూ రాష్ట్రంలో అయినా. కేంద్రంలో చాలా ముఖ్యమైన ఆఫీసుల్లో పై స్థాయి అధికారులను అపాయింట్ చేయడానికని కూర్చునే సెలక్షన్ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ కూడా ఒక సభ్యునిగా ఆ అధికారులను ఎంపిక చేయడంలో భూమిక వహిస్తాడు. అవి యాంటీ కరప్షన్ అంశాలను డీల్ చేసే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఇంకా మిగతా విజిలెన్స్ కమిషనర్లు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని అమలు పరిచే ఆఫీస్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ కమిషనర్లను, లోక్పాల్ చైర్పర్సన్ ఇంకా మిగతా సభ్యులను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ యొక్క డైరెక్టర్ ని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్ ఇంకా మిగతా సభ్యుల్ని, వీటన్నిటికంటే మించి ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇంకా ఇతర కమిషనర్లను వీళ్ళందరినీ ఎంపిక చేయడంలో ప్రధానమంత్రితో పాటు ఉండే మిగతా సభ్యుల్లో ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక సభ్యునిగా ఉండి ఎంపిక చేస్తాడు. పైన చెప్పిన ఆఫీసెస్ అన్నీ రెగ్యులర్గా న్యూస్లో ఉండే ముఖ్యమైన ఆఫీసులు. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను, స్టేట్ విజిలెన్స్ కమిషనర్లను, స్టేట్ లోకాయుక్త సభ్యులను ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రితో పాటు ఉండే మిగతా సభ్యుల్లో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడు. ఇవే కాకుండా పార్లమెంటరీ కమిటీలు, చాలా ముఖ్యమైన కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వం యొక్క ఖర్చుల మీద చేసే రిపోర్ట్లు, ఇంకా ప్రజల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చులు సరిగ్గా వినియోగించబడుతోందా, కరప్షన్ ఏదైనా జరుగుతోందా, వేస్టేజ్ ఏదైనా జరుగుతోందా అని పరిశీలించే కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇలాంటి ముఖ్యమైన శాసనమండలి కమిటీకి చైర్పర్సన్గా ప్రతిపక్ష నాయకుడే ఉండి పరిశీలిస్తాడు. ఇదే కాకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీ, కమిటీ ఆన్ ఎథిక్స్ అనే పార్లమెంటరీ కమిటీల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు సభ్యుడిగా ఉంటాడు. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా శాసనసభ కమిటీల్లో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా, బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఇంకా కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ లోనూ సభ్యునిగా ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు. ఇందులో గవర్నమెంట్ అష్యూరెన్సెస్ కమిటీ ఏదైతే ఉందో ఇది మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇచ్చిన మాటని సరిగ్గా అమలు పరుస్తున్నారా లేదా అని పరిశీలించే కమిటీ. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న వ్యక్తి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కి సమానంగా ఉంటాడు. ఇదే స్టేట్ గవర్నమెంట్ లో కూడా వర్తిస్తుంది. స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ కి సమానంగా ఉంటూ వైసీపీ నాయకుడు ఎందుకు ఇంతలా ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటున్నాడో నవ్ ఇట్ మేక్ సెన్స్ కదా. సెన్సిబిలిటీ కోసం పోరాడితే సరిపోదు, అది దక్కించుకోవడానికి ఒక అర్హత కూడా ఉండాలి. రైట్ నౌ ప్రజలు వాళ్ళకి అర్హత ఇవ్వలేదు. అయితే ఓడిపోయినా కూడా ప్రతిపక్ష నాయకునిగా ఉన్న వాళ్ళకి ఇన్ని అధికారాలు, బాధ్యతలు ఎందుకు? మన రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిజైన్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రాజ్యాంగాల్లో పలు మంచి విషయాలన్నింటినీ ఒకటి చేశారు. అప్పట్లో వాళ్ళ వ్యవస్థల్లో ఉన్న లోపాలని గమనిస్తూ ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అందులోని ముఖ్యమైన అంశమే డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశం ఇంకా రాష్ట్రం కోణంలో మంచి చేయగలరు అని నమ్మే నాయకుల్నే ప్రజలు ఎన్నుకోవడం. అయితే ప్రతిసారి ఏర్పాటయ్యే ప్రభుత్వం గొప్పగా ఉంటుందని గ్యారంటీ ఎవరిస్తారు? అలా ఇవ్వగలిగితే నెహ్రూ టైంలో ఫారిన్ పాలసీ పెద్ద మిస్టేక్ అని, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ చాలా పెద్ద మిస్టేక్ అని, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసే వాళ్ళమే కాదు. అధికారం ఒకసారి చేతికి వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కూడా హ్యూమన్ టెండెన్సీలో ఒక భాగం. కానీ మనిషికున్న వ్యక్తిగత అధికార దాహం, అహంకారం వల్ల దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఆపదగా తయారైతే, కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజల మీద భారంగా తయారైతే, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే గొంతు కావాలి. ఇది తప్పు అని చెప్పగలిగే ఫేస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కావాలి. దీన్నే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అని అంటారు. ఈ విషయమే మన రాజ్యాంగంలో వెన్నపూసలాగా పనిచేస్తుంది. 1975 ఎమర్జెన్సీ సమయంలో
ఇందిరాగాంధీ గారు ఆమె నిర్ణయం తప్పని చెప్పిన ప్రతి ప్రతిపక్షంలోని వాళ్ళందరి గొంతుని అణగదొక్కించారు, జైల్లో పెట్టించారు. ఇలాంటి చీకటి రోజుల్ని మన దేశ ప్రజలు మళ్ళీ చూడకూడదు. అందుకే 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే ప్రతిపక్షం హోదాకి అధికారాలు ఇస్తూ చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వంలోని లోపాలని ప్రశ్నించడం, ప్రభుత్వంలోని తప్పుల్ని, అవినీతిని ప్రజల ముందర ఉంచడం ప్రతిపక్షం యొక్క ముఖ్యమైన బాధ్యత. అందుకే ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని ముఖ్యమైన ఆఫీసుల్లో ప్రతిపక్ష నాయకుడు సెలెక్టివ్ కమిటీలో భాగంగా ఉంటాడు అనుకున్నాం. ఎన్నికల్లో లోటుపాట్లు ఉండకూడదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ప్రజలకు అందించే సమాచారంలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. సిబిఐ లాంటి ఆఫీసులు ఇన్వెస్టిగేషన్లో ప్రభుత్వం ఆడించే ఆటగాళ్ళలాగా ఆడకూడదు. అందుకే ఇలాంటి ముఖ్యమైన ఆఫీసుల్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం ఒకటిగా కూర్చొని అపాయింట్ చేస్తారు. సో దట్ ఆ ఆఫీసర్లు ప్రభుత్వం కనుసైగల్లో కాకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తారు. అందుకే ప్రతిపక్షం హోదా ఇంత ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ప్రతిపక్షం ప్రశ్నించే ప్రతి ప్రశ్న సరైందేనా? ఇది కూడా ఈ రోజుల్లో ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. ఒకప్పుడు ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా అందులోని నేతలు స్వాతంత్రం కోసం బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు. వాళ్ళ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళందరి లక్ష్యం భారతదేశం యొక్క పురోగతి. కాబట్టి అప్పట్లో ప్రతిపక్షం అంటే ఒక విలువ కూడా ఉండేది. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రాజకీయాలు, న్యూస్ ఛానళ్లు, ఇంకా న్యూస్ పేపర్లలో జర్నలిజం ఎథిక్స్ని మూటగట్టేసి వార్తలు ఇవ్వడం, ప్రతిపక్షమే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఇలాంటి సమయంలో ఇంకా ప్రతిపక్షం తన విలువల్ని కాపాడుకుంటుందా? ఇది ప్రాక్టికల్గా వాళ్ళ స్టాండ్ని బట్టే మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా శాసనసభ సభ్యుడు. ఇదేం సభ్యత్వం శాసనసభకి వెళ్ళకపోతే? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్స్ అనేది యూనివర్సిటీకి ఎంటర్ అవ్వడానికి పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకుందాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే అయిపోయారు, కానీ కాలేజ్కి మాత్రం వెళ్లరు. సెమిస్టర్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లే రాయాలి. అప్పుడే మన పేపర్ కౌంట్ అవుతుంది. ఇంట్లో కూర్చొని నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేసాను, నన్ను పాస్ చేయలేదు అంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో. ఇక్కడ అసెంబ్లీ ఎగ్జామ్ సెంటర్ లాంటిది. బయట కూర్చొని ప్రెస్ మీటింగ్ లో మాట్లాడడం, ప్రశ్నించడం కాదు, ఫీల్డ్ మీద ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినట్లే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ ప్రశ్నలకి ఒక విలువ, ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యత్వానికి, ప్రజల ఓటుకి ఒక విలువ ఉంటుంది. బేసిక్ రెస్పాన్సిబిలిటీని పాటించకుండా 10% రూల్ ఎక్కడ మెన్షన్ చేశారు, ప్రతిపక్షం ఇవ్వచ్చా కాదా అనే మాటలు చాలా లాజికల్ గానే ఉంటుంది. కానీ ఈ లాజిక్స్ ప్రతిపక్షం నిజంగా న్యాయం కోసం చెప్తుందా, అల్టిమేట్ గా డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్తుందా అనేది వాళ్ళ యాక్షన్స్ తోనే తెలియాలి. అది ప్రజలు తమ విఘ్నత, వివేకంతో ఆలోచించి గమనించాలి. అల్టిమేట్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నేను ఈ ఛానల్ ని పాలిటిక్స్ డిస్కస్ చేసుకోవడానికి పెట్టింది కాదు, పబ్లిక్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేశాను. మేము ఏ పార్టీకి ఇంక్లైన్ అయిన వాళ్ళం కాదు. ఇఫ్ ఐఎమ్ ఇంక్లైన్ ఫర్ సంథింగ్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మై నేషన్, టువర్డ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్. రేపు రూలింగ్ లో ఉన్న వాళ్ళు పొరపాట్లు చేసినా కూడా ఆ విషయాలు డిస్కస్ చేయడానికి ఎలాంటి మొగమాటము ఉండదు. నెక్స్ట్ వీడియో కూడా సోషల్ టాపిక్ మీదనే ఉంటుంది. ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే స్పిరిచువల్ టాపిక్ మీద ఆల్రెడీ మేము వీడియో చేశాము. వి రిక్వెస్ట్ వాటిని కూడా మీరు చూడమని. మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మేము వీడియో చేయాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్, జై హింద్, జై భారత్.